ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు మరొక శుభ దినాన్ని గొప్ప అవకాశాన్ని దేవుడు మన జీవితాలు అనుమతించినందుకై దేవునికే మహిమ కలుగును గాక. మనందరి పనుల జాబుల తోడైండి ఈ ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో రై బ్రదర్ వారు ప్రేయర్ చేస్తారు. శాంతమ్మ సిస్టర్ మీరు పాట పాడతారా సిస్టర్? మీరు పాడండి, రేపు పాడతాలే. సరే సిస్టర్. రై బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి బ్రదర్. సరే సార్, ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభా, నీకెంతో వందాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రవ్వ, ఈ గడిచిన కాలమంతనైనా మమ్మల్ని సురక్షితంగా కాపాడి అయినా మీ కృపలో నన్ను భద్రపరుచుకున్నావు దేవా. నన్ను సజీలకులో నిలబెట్టుకున్నావు ప్రవ్వా. దివారాత్రులు నన్ను కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు అనుగ్రహించడం నీకెంతో వందాలు ప్రవ్వా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం నైనా. సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లించుకొంచున్నాం నా దేవా. గడిచిన వారంలోనైనా మీ పరిచయలో మీరు వాడుకున్న విధానం బట్టి నీకు ఎంతో వందాలేసయ్యా. నా దేవా, ఎన్నో ప్రాంతాలలో ప్రభా మీకు సువార్త పరిచర్య చేయలేక ప్రభాకి ఇచ్చిన బలం శక్తిని బట్టి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందాలనైనా. ఓ దేవా యేసయ్యా, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో చెల్లించుకొంచున్నాం. మరోసారి నైనా మీ పాద సంధికి వచ్చినాం దేవా. మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలు సరిచేయండి. మీకు పరిశుద్ధతలు మమ్మల్ని నడిపించండి ప్రభా. నైనా మీరు ఎంతో పరిశుద్ధులనైనా, మీకు పరిశుద్ధతలు మాకు దయచేయండి. నూతన అభిషేకం మాకు దయచేయండి. మా తలంపులు మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేయండి అయినా. క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించినైనా. మా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి మేము లోబడాలని మీకు కృప దయచేయండి. మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ చివరి దినాల్లో ప్రభా సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నారు కాబట్టి ప్రభా ప్రతి బిడల ప్రభా మీకు పరిశుధాత్మ అభిషేకంతో నింపబడాలా. మీ అగ్నిమయం కావాలా ప్రభా. ప్రతి ఒక్కరు మీ అగ్ని జ్వాలలుగా మీరు తయారు చేయమని ప్రాదిష్టమైన ప్రతి చోట మీ కొరకు సాహసం పెట్టుకోండి. పరిశుధాత్మ దేవ మీతో మేము నడవాలా ప్రభా. మీతో మేము సాహసం కలిగి ఉండాలా. మీకు స్వరం మీ వినే చెవులు మాకు అనుగ్రహించినైనా. నా దేవ మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. నా దేవ రానబెట్టి త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కొట్టివేయండి. పాటల ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. వాక్యం ద్వారా ప్రభా. ఓ దేవా యేసయ్య, నా తండ్రి యేసయ్య, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. పాటదారు నేను మహింపచ్చేలానే మీ కృప మాకు దయచేయండి. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేసి ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించమని, నా దేవ నేను మహింపచ్చే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మేము పరుచుకున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ఎంతో సుందరుడమ్మా తాను, ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా తాను, ఎంతో సుందరుడమ్మా తాను. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవనీలగానతని గుర్తింపగలనమ్మ, అవనీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా తాను. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువ గురతనాల వలి పొదగిన కనులు, విలువ గురతనాల వలి పొదగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనుదోయి.
సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. మెలిమి బంగారు స్థలమందు నిలిపిన, మెలిమి బంగారు స్థలమందు నిలిపిన, చలువరాతిని బోలు బలమైన పాదాలు, చలువరాతిని బోలు బలమైన పాదాలు, ఆలెబానోను సమరూప వైఖరి, ఆలెబానోను సమరూప వైఖరి, బలవంతుడగువాడు బహుప్రియుడా తండ్రి, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు. ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో స్వరాజ్ బ్రదర్ గారు వాక్యాన్ని నడిపిస్తారు. హలో, ప్రైజ్ లార్డ్. సిస్టర్ సౌండ్ ఓకేనా సిస్టర్? కొంచెం కన్ఫ్యూజ్ ఉందన్నా. ఇప్పుడు చూడండి, ఓకేనా? ఇప్పుడు పడుతుంది బాగా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ దినంలో ఒకరికొకరు సాయం చేసుకొని KBPM లో మనం ఈ యొక్క వాక్యంని మనం తీసుకుంటున్నామంటే దేవుని యొక్క కృపనే మనకి. సో దేవుని యొక్క కృప మనతో ఉన్నది కాబట్టి మనం అందరము దేవునిలో ఉన్నాము. దేవుని యొక్క ఆజ్ఞను గాయకొని మనం ప్రార్థనలో, వాక్యంలో, పాటలలో ఆయన స్తుతిస్తూ మనం వేడుకుంటున్నాము. ప్రతి ఒక్క దాంట్లో మనకు తోడైనందుకు దేవునికి యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. స్తోత్రం నైనా ప్రభా, నీ పాములకు ఎలా స్తోత్రాలు దేవా. గత కాలం నుంచి కాచి కాపాడు దేవా. వేస్తే మా ప్రభా, ఇక్కడ ఉన్న KBPలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మాతో మాట్లాడండి దేవా. ఈ రోజు దేవా వేస్తే మా ప్రభా, మా యొక్క క్రియలు, మా యొక్క తలంపులు ప్రతి ఒక్కటి దేవా నీ ఆధీనంలో ఉండాలి మా ప్రభా. ఎవరికి దేవా చెడు చేయకుండా సాయం దయచేయండి దేవా. వేస్తే మా ప్రభా, దేవా మా ప్రభా మీ యొక్క ఉద్దేశంలో దేవా వేస్తే మా ప్రభా మేము ముందుకు సాగాల దేవా. ముందుకు తీసుకెళ్తుండగా దేవా అనేకులు మారాల మా ప్రభా. నీ యొక్క రక్షణ మార్గంలో అనేకులు లేకుండా ఉన్నారు మా ప్రభా. యొక్క రక్షణ భాగ్యం మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఆ రక్షణ మేము కొనసాగించాలన్న సాయం దయచేయండి దేవా. అటు ఇటు పడిపోకుండా దేవా వేస్తే మా ప్రభా నీ అందరూ నిలిచిండి దేవా వేస్తే మా ప్రభా. ఇంకా అందరినీ మేము వెంట పెట్టుకుని నడుచుటకు సాయం దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాఫెసీ మినిస్ట్రీలో దేవా, ప్రతి ఒక్క సేవలో దేవా మీరే కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ప్రతి ఒక్కరి సేవలో దేవా మీరే ఉండండి దేవా, నడిపించండి మా ప్రభా. ప్రతి ఒక్క ఆటంకం నుంచి దేవా విడుదల పొందాల మా ప్రభా. ప్రతి ఒక్క భయంకరమైన రోగాల నుంచి దేవా విడుదల పొందాల మా ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను దేవా అభిషేకంతో నుంచండి మా ప్రభా. అభిషేకం దేవా పరిశుద్ధ శక్తితో నింపండి మా ప్రభా. మేము వాక్యం చెప్తుండగా దేవా మా నీకు అభిషేకం దయచేయండి మా ప్రభా. నీకు పరిశుద్ధ శక్తితో నింపండి మా ప్రభా. దేవా నా నోరుని దేవా మా ప్రభా నీకు బూరగా వాడుకుంటకు సాయం దయచేయండి దేవా. దేవా మచ్చి నేలడం మేము విత్తనం వేయటకు సాయం దయచేయండి దేవా. అది మొలిచి ఫలించి దేవా ఇతరులకు సాయం చేసే విధంగా దయచేయండి దేవా. దేవా మా ప్రభా ఇటువంటి భాగ్యం మాకు ఈ రోజు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. నీకే వేలా స్తోత్రాలు దేవా. దేవా ప్రతి ఒక్క ఘనత మహిమ ప్రభావం నీకే చెందాలని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేర వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈరోజు వాక్యం తీసుకున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు. యాకోబు 4:6 చదువుకుందాము. యాకోబు 4:6 ఇక్కడ చూస్తే ఏమంటుండంటే యాకోబు భక్తుడు, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఈరోజు మన అంశభావం వచ్చేసి దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారులు అంటే ప్రౌడ్నెస్, అంటే మనం ఎంత ప్రౌడ్గా ఉంటున్నాం, మనం అంటే గర్వంగా మనము జీవిస్తున్నాం. ఈ యొక్క మనం దేవుని నమ్ముకొని ఆయన యొక్క రక్షణ మనం పొందుకొని మనం గర్వంగా మనం ఈరోజు లోకంలో జీవిస్తున్నాం. లోకం తట్టు మనము గర్వంగా మనం ఏం చేస్తున్నాము, జీవిస్తున్నాం అనమాట. ఆ గర్వంగా జీవిస్తే ఏం చేస్తున్నాడు దేవుడు,
ఆ అహంకారులను ఎదిరించి గర్విష్ఠులను ఏం చేస్తుందో ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఏమంటుండు? బట్ హీ గివెత్ ద మోర్ గ్రేస్ వేర్ ఫోర్ హీ సేడ్ గాడ్ రెసిస్ట్స్ ద ప్రౌడ్ బట్ గివెత్ గ్రేస్ అంటు ద హంబుల్ నేచర్ లో మనము ఈరోజు జీవించాలి. అంటే కృప అనుగ్రహిస్తుండు అని లేఖనము చెప్పుచున్నది. అహంకారాలను ఏం చేస్తుండు? దేవుడు ఎదిరిస్తా అంటుండు. అహంకారులను దేవుడు ఎదిరిస్తుండు. సో మన బైబిల్లో చూస్తే ఎంతో మంది అహంకారులు ఈ రోజు ఉన్నారా లేరా? మన బైబిల్లో ఎంతో మంది అహంకారులు ఉన్నారు. నెబ్కద్నెజరే గాని, సో ఫరో రాజు చూస్తే గొలియాతు కూడా అహంకారంగా ఏం చేసిండు? ఆరగెన్స్ గా, అంటే ఆయన అరుపుకి వాళ్ళందరూ భయపడాలని అక్కడ ఆయన చేసిండు. ఆయన కూడా ఏం చేసిండు? దేవుడు విజయం ఇచ్చిండు, దావీదుకి విజయం ఇచ్చిండు. సో అహంకారంగా మనము జీవించద్దు. అహంకారంగా జీవిస్తే ఏం చేస్తాం? మనము పడిపోతున్నాం అన్నమాట. దేవుడు అహంకారులని ఎదిరిస్తాడు. మనం ఏం చేస్తున్నాం? మనం పాపంలో పుట్టినాము. యేసుక్రీస్తు మన పాపంలో నిమిత్తము మన విమోచన కొరకు ఆయన శిలువపై మరణించాడు. ఆయన పాపమును జయించిండు. దేవుడు ఆయన పాపం లేడు వాడైన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కనుక మనం రక్షణ మార్గంను దయచేసి యేసుక్రీస్తు ప్రేమను రక్షణను స్వీకరించి తర్వాత కూడా మనం పాపంలో పడితే దానికి కారణము గర్వం లేదా అహంకారం. అంటే యేసుక్రీస్తు మనం వెంబడించి తప్పిపోతున్నాము. అహంకారంతో మనము జీవిస్తున్నాము. మనం ఏం చూసుకొని మనం అహంకారం జీవిస్తున్నాము? నీ యొక్క శరీరం చూసుకోనా, నీ యొక్క ఆస్తిని చూసుకోనా, లేదంటే నీ యొక్క చదువుని చూసుకోనా, లేదంటే నీ యొక్క కులం చూసుకోనా, నీ యొక్క బిల్డింగ్ చూసుకోనా, ఎక్కడ ఏముంది? నీకు ఏముంది? మనము ఒక్క రోజు మనం ఏం చేస్తాము? మట్టి వారమై ఉన్నాము. సో మనము అహంకారం చూసుకొని ఇక్కడ పోతాం, మనము మట్టిలోకి ఒక్కరోజు చనిపోయే దినం ఇక్కడ గుర్తు చేస్తుండు దేవుడు. ధనవంతుడు చనిపోయిండు, అక్కడ అందరు చనిపోయారు, గరీబు ఆయన కూడా చనిపోయిండు. సో అక్కడ ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుంది. సో ఆ రోజు ఎప్పుడు? కొందరు జల్దీ పోతారు, కొందరు లేట్ గా పోతారు. సో కానీ ఏంటంటే అక్కడ పోవాలి. అక్కడ పోయిన వాడు ఏం చేస్తుండ? అక్కడ నీ యొక్క రక్షణ మార్గం ఎలా ఉంది అక్కడ సాక్ష్యము చెప్పబడుతుంది. నీతి మంత్రులుగా జీవిస్తున్నావా, లేకుంటే అనీతి మంత్రులుగా జీవిస్తున్నావా? గర్వంగా జీవిస్తున్నావా, లేకుంటే తగ్గించుకొని మనము జీవిస్తున్నాం? మనము మన యొక్క కేపబిలిటీ, అంటే మన యాటిట్యూడే కానీ, మన యొక్క ప్రవర్తనే కానీ, ఎవరి ముందు మనము ఎలా జీవిస్తున్నాము, ఎవరి ముందు మనము ఎట్లా జీవిస్తున్నాం? యేసు ప్రభు ప్రతి ఒక్క దాంట్లో శాస్త్రులు పరిశీలు ఎన్నోసార్లు పట్టుకున్నామని చూసిండు. కానీ ఆయన ఏం చేసిండు? పాపుల కొరకు ఈరోజు నీ కొరకు నా కొరకు వచ్చిండు. మత్తయి సువార్తలో చెప్తుండు, నేను పాపంల కొరకు మనము వచ్చిండు, పాపం చేయి వారి కొరకు ఆయన ఈరోజు వచ్చిండు. సో మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాము, మన పాపం ఎట్లా అడ్డుకుంటుంది మనకి? సో అహంకారంతో మనం జీవిస్తున్నామా? అహంకారంతో మనము ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? మనం అహంకారంతో మనము ఏం చేస్తున్నాము? ఎవరికి మనము హాని చేస్తున్నాము? ఏ అహంకారం అది? మనకి అధికారం ఉన్న మనకి అహంకారంగా ఉండి మనము చేయాలని లేదు. దేవుడు ఎక్కడ కూడా అహంకార మాటలు అక్కడ మాట్లాడి ఎంతో మంది ఆయన విసికిచ్చిర్రు, నాకు స్వస్థత చేయి, నాకు చెయ్యి, నాకు ఇది చేయి, అది చేయి అని కొన్ని జన సమూహము మొత్తం ఆయనతోటి వెంబడించింది. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఎక్కడ కూడా ఆయన ఏం చేసిండు? ఎక్కడ కూడా అహంకార మాటలు ఆయన మాట్లాడలేదు. మనము దేవుని వారలము, యేసు ప్రభు వారలం కాబట్టి ఆయన యొక్క దీనత్వము, ఆయన యొక్క ప్రేమ, ఆయన సంపూర్ణ యొక్క త్యాగపూరితమైన జీవితం ఆయన ఈరోజు జీవించాడు. మనం ఎందుకు జీవిస్తలేము అనేది మన క్వశ్చన్ మార్క్. మనం ఎక్కడ జీవిస్తున్నాం? మనము ఎక్కడ పోయినా ఏం చేస్తున్నాము? ఏదో ఒకటి అహంకార మాటలు. మన ఫ్యామిలీలో కానీ, మన ఎక్కడ మన తెలిసిన వాళ్ళతో కానీ, నైబర్స్ తో కానీ మనము చేసే విధానము ఒకరికి ఏం చేయాలి? హెల్పింగ్ నేచర్ గా మనం ఈరోజు జీవించాలి. యేసు ప్రభు అలానే జీవించిండు. ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చిండు, ప్రతి ఒక్కరికి దయ్యాలు పట్టిన వాళ్ళని ఎల్లగొట్టిండు, ప్రతి ఒక్కటి సమాధానంతో అక్కడ జీవించిండు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ఇంటి పక్క వారితోటి మనము వాగ్దానికి మనము దిగుతున్నామట, కొట్లాటకి మనము దిగుతున్నామట. సో నీ యేసు ప్రభు నీ ఇంట్లుంటే ఆ యేసు ప్రభు లెక్క జీవించాలి. మనం యేసు ప్రభు పోస్టరే మన ఇంట్లో పెట్టుకోవడం కాదు, నీ మనసులో ముద్రించుకొని ఆయన స్వభావాలు, ఆయన యొక్క గుణగణాలు మనలో ఎప్పుడు వస్తున్నాయి? మనకి ఏం చేస్తే మనకు గుణగణాలు వస్తాయి?
మనం అన్ని తెలుసు, మనం పెద్దవాళ్ళమైనము. ఒక్కొక్కరు యేసుక్రీస్తులో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు జీవిస్తున్నాము. కానీ ఆయన యొక్క గుణగణాలు మీరు ఎప్పుడు నేర్చుకుంటాం? మనం ఎప్పుడు నేర్చుకుందాం ఆయన యొక్క గుణగణాలు? కానీ ఏం చేస్తున్న అహంకారులను ఎదిరిస్తా అంటుండు, కానీ అహంకారపు జీవితం ఎందుకు మనకి? అహంకారం ఏం చూసుకొని మనం ఈరోజు జీవిస్తున్నాం? ఒకరోజు మనం ఏం చేస్తున్నాము? మట్టిలో వెళ్ళేవారమే. సో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తే కొంత గొప్ప మనల్ని ప్రేజ్ చేస్తారన్నమాట. అంటే మనల్ని అక్కడ ఏం చేస్తారు? మనం చెప్పే ఒక మోటివేషన్ వాళ్ళు వింటారు. ఇంటి పక్క వాళ్ళే కానీ, ఎదురుగా వాళ్ళే కానీ, ఎవరైనా కానీ మనం ఏం చేయాలి? వాళ్ళు చేసినట్టు మనం ఈరోజు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అహంకారపు వాళ్ళని దేవుడు ఈరోజు తృణీకరిస్తుండు. దీనత్వము, ఒక సమాధానమైన మనసు మనలో కలగాలి. అందరితో సమాధానం పడాలి. ఎవరితో మనం ఏం చేయొద్దు? కొట్లాడొద్దు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే గర్వం మనల్ని అన్ని పాపంలోకి ఏం చేస్తుంది? పురిగొల్పుతుంటది. అంటే మనకు ఎంకరేజ్ చేస్తుంది. ఆ గర్వం చూసుకొని ఎంకరేజ్ చేసుకుంటుంది. సో మనం ఎదుటి వారిని క్షమించాలి, ఎదుటి వారికి సాయం చేసినప్పుడు చేయాలి. నేనే గొప్ప అని చెప్తున్నది అహంకారం. నేనే గొప్ప, నా అంతటా వారు ఎవరు లేరు, నేనే గొప్ప, నాకు అన్ని ఉన్నాయి, నాకు ఇది ఉంది అది ఉందని మనం ఏం చేస్తున్నామో మనమే గొప్ప. స్వార్థపు మాటలు, స్వార్థపు ఆలోచన, స్వార్థపు క్రియలు అన్ని మనకు ఏం చేస్తుంది? అన్ని నేనే, నా వల్లనే అన్ని తయారవుతుంది. మనల్ని స్వార్థ మనుషులుగా ఈరోజు తయారు చేస్తుంది. ఇటువంటి అహంకారాలను దేవుడు ఎదిరిస్తాడు. సర్వాధికారి ఆయన సృష్టికర్త ప్రతి ఒక్క దాంట్లో ఎదిరిస్తుండ అనమాట. నేనే గొప్ప, దేవుని కంటే కూడా నేనే గొప్ప. ఈరోజు ఈ కార్యం చేసిన, నేను ఇంత ర్యాంక్ తెచ్చిన, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చిన ఐఐటిలో, అక్కడ ఇక్కడ నా యొక్క చదువు ఎవరు కూడా లేరు, నేను పేపర్లో పడ్డా అని కొందరు ఏం చేస్తారు? పిల్లలు అహంకారంగా ఈరోజు జీవిస్తారు. చర్చిలో కూడా అహంకారంగా ఈరోజు ఉంటున్నారు అనమాట. నేనే టాప్. ఏమైనా మ్యూజిక్ పాటలు ఏదైనా పాడితే నేనే పాడాలి, ఎవరు పాడొద్దు, నా ముందు ఎంత వాళ్ళు అన్నట్టు వాళ్ళు బిహేవియర్ అట్లుంటది అనమాట. సో మనం ఏంటంటే అహంకారముతో జీవించొద్దు. నేనే అని మనకు జీవించొద్దు. ఎవ్రీ టైం మనం ఏం చేయాలి? తగ్గించుకొని మనము ఇక్కడ చూడండి, దానియేలు భక్తుడు ఇక్కడ నెబుకద్నెజర్ ఏం చేసిండో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ దానియేలు 4:31 నుంచి చదువుదాం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, రాజు నెబుకద్నెజరును, ఇదే నీ ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తుది మేరకు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువుల వలె గడ్డి మేదువు. సర్వోన్నతునకు దేవుడు మనల్ని మానవుల రాజ్యము పైన అధికారమై ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వాని అనుగ్రహించినని నువ్వు తెలిసి కొన్ని వరకు 7 కాలం నీకు ఇలాగో జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగ నెబుకద్నెజరు ఏం చేసాను? సంభవించాను. మానవుల నుండి అతన్ని తరిమిరి. చూడండి, ఇక్కడ నెబుకద్నెజరు రాజు సో దేవునికి విరుద్ధంగా ఉండి, అహంకారంగా ఉండి, అక్కడ రాజ్యం అంతా స్థాపించి ఆయన ప్రతిష్ట పెట్టి ప్రతి ఒక్కరిని ఏం చేయండి? నమస్కారం చేయమని, సాగిలపడి నమస్కారం చేయమని చెప్పినందుకు దేవుడు ఏం చేసిండు? ఇక్కడ 7 సంవత్సరాలు ఆయన దేశ దిమ్మరిగా అక్కడ తిరిగిండు. ఇక్కడ ఉన్నాడు. ఆ గడియలో అలాగ నెబుకద్నెజరు సంభవించాను. మానవుల నుండి అతన్ని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసాను. పశువుల వల్ల ఇక్కడ ఏం చేస్తుండు? గడ్డి మేసిండు. అహంకారం ఉన్నందుకు ఆయన దేవుడు ఏ శిక్ష చేస్తుంది చూడండి. పశువుల వల్ల అక్కడ గడ్డి మేస్తుండు. తెలివి వెళ్ళిపోయింది. సో ఆయనకు మతి స్థిమితం లేదు. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి నాయను. ఆకాశపు ఇక్కడ చూడండి, పక్షిరాజు రెక్కల వలె అట్లా అయినాయి ఆయన తల వెంట్రుకలు. దేహమును తడపగా అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి, ఆయన గోర్లు మొత్తం పెరిగిపోయినాయి. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడగు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరములకు నున్నవి. సో ఇక్కడ ఆయన ఆధిపత్యం ఉంది. ఆయన అంటే యేసు ప్రభు ఆధిపత్యం ఇక్కడ ఉన్నది. చిరకాలము ఆయన రాజ్యము తరములకు ఉన్నాయి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక కానివారు. ఆయన పరలోకము సేనేడల భూనివాసునేడల తన చిత్తం చొప్పున జరిగించేవాడే.
ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. చూడండి, ఇక్కడ యేసు ప్రభుని చేయి పట్టుకొని నువ్వు సమర్థుడు కావు అని చెప్పేవాడు ఇక్కడ ఎవరు లేరు. సో ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే, ప్రౌడ్నెస్ గా జీవిస్తే, అహంకారంతో జీవిస్తే ఆయన ఏం శిక్ష ఇస్తుంది చూడండి. ఇక్కడ 7 సంవత్సరాలు దేశ దిమ్మరు ఇక్కడ ఉన్నాడు. ఆయన మతి స్థిమితం లేదు, గోర్లు పెరిగిపోయినాయి, పశువుల వాళ్ళ గడ్డి మేస్తుండు నెబ్కద్నెజరు, అక్కడ తెలివి లేకుండా అక్కడ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆ సమయం నా బుద్ధి మరలా నాకు వచ్చాను. ఏం చేస్తుండు? ఆయన ప్రేయర్ చేసినప్పుడు ఆయన బుద్ధి ఆయనకు వచ్చాను. రాజ్య సంబంధమగు ప్రభావము, నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగాను. నా మంత్రులను నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితాను. ఇలాగ నెబ్కద్నెజరు నేను పరలోక రాజు యొక్క కార్యములని, సత్యములను, ఆయన మార్గములను, న్యాయములను ఉన్నవని గర్వంతో నటించు వానిని ఆయన అనపశక్తుడనియో ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాను. సో ఇక్కడ ఏం చేస్తుండంటే 7 సంవత్సరాల నుంచి అట్లా అయినాక దేవుడు ఏం చేసిండు? ఆయన జ్ఞానంని అనుగ్రహించిండు. ఆయన రాజు జ్ఞానం అనుగ్రహిస్తే మళ్ళీ మంత్రులు ప్రతి ఒక్కరిని అక్కడ ఆయన రాజ్యము స్థాపించిండు. సో మనం ఏంటంటే అహంకారంగా జీవిస్తే మనకు కూడా దేవుడు ఏం చేస్తుండో ఆ యొక్క శిక్ష అనేది మనకు ఇస్తాడు. మాకు తెలియదు ఆయన శిక్షిస్తుండ అని, ఆయన పరీక్షిస్తుండు ఎవరిని ప్రతి ఒక్కరికి ఇచ్చి చూస్తుండు, ప్రతి ఒక్కరికి రాజ్యాలు ఇచ్చి నువ్వు కింగ్ గా బతుకు అని చెప్తే, సో ఆయన ఏం చేసిండు? ఆయన ప్రతిష్ట పెట్టుకొని ఆయనకు మొక్కాలని దేవుణ్ణి అక్కడ ఎదిరించి ఆ బబులోన్ మొత్తం దేశంలో ఆయన కట్టడాలను నిర్మించి ఆయన ఏం చేస్తున్నాడంటే నేనే ఒక్కరిని నియమించిన కట్టడాలన్నీ అని గర్వపడుతుండ్రు. కానీ దేవుడు ఒక రోజు మన గర్వంను కూడా ఈరోజు అంచనీకి వచ్చిండు. దీనత్వంతో మనం జీవిస్తే ఆయన ఏం చేస్తుండు? కృపను నీకు దయచేస్తా అని ఇక్కడ చెప్తుండు. మనం దీనత్వంతో మనం ఈరోజు జీవించాలి. దీనత్వంతో జీవిస్తే మనకేం చేస్తుండు? ఆయన ప్రతి ఒక్క దాంట్లో దీనత్వంతో జీవిస్తే నీ కృపను అనుగ్రహిస్తుండు, నీ ప్రతి ఒక్క దాన్ని ఆశీర్వదిస్తా అని ఇక్కడ చెప్తుండు. ఇక్కడ ఏం చేస్తుండంటే గర్వం లేదా అహంకారం మనలో ఉంటే ఈరోజు దేవుని వద్దకు వెళ్ళి మన పాపంలో కొన్ని క్షమాపణ వేడుకొని ఆ కృపను పొందుకుంటాము. ఆయన నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు రక్తము దుర్నీతి నుండి మనల్ని ప్రతి ఒక్క పాపం నుంచి ఏం చేసిండు? ఈరోజు క్లీనింగ్నెస్ చేసిండు. ప్రతి బ్లడ్ నుంచి, ఆయన బ్లడ్ ద్వారా మన పాపం ఈరోజు కడిగాడు, రక్తం ద్వారా మన పాపంలో కడిగిండు. ఆయన బలియాగమై మరొకసారి లేచిండు అనమాట. పునరుత్థానుడై ఈరోజు లేచిండు, నీ యొక్క పాపం నీకు కడిగిండు. సో మరొకసారి నువ్వు ఆ పాపంలో ఉంటే మనకేం చేస్తున్నావు? అహంకారం మాటలనే కానీ, అహంకారం యొక్క యాటిట్యూడ్, అహంకారంగా మాట్లాడకూడదు. పెద్దలు మాట్లాడితే మనం మాట్లాడకుండా వెళ్ళిపోతాము. సో వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. సో ఇంతగానం ఉన్నది అహంకారం అని వాళ్ళు ఏం చేస్తారు? మనకి మాట్లాడతారు. దేవుడు తెలియకుండా ఆయన ఏం చేస్తుంది? ఈరోజు నిన్ను నన్ను ముడుతుండు. సో ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నామంటే దేవుడు గర్విష్ఠుడు ఏం చేస్తుండు? ఎదిరిస్తుండు. దీనిలో ఎల్లప్పుడూ సహాయపడుతుండు. మనం దీనత్వంతో మనము ఈరోజు ఉండాలి. ఎవ్రీ టైం మనం దీనత్వంతో ఉంటే ప్రతి ఒక్కరు మనకు ఏం చేస్తుండంటే, ఇక్కడ చూస్తే ఎస్తేర్, హామాన్ కూడా మనకు అట్లనే చేసిండు అనమాట. హామాన్ కూడా ప్రతి ఒక్క దాంట్లో ఏం చేసిండు? ఎస్తేర్ 3:5 ఎస్తేరు 3:5 చూస్తే ఇక్కడ హామాన్ కూడా ఇక్కడ ఏం చేస్తుండంటే గర్విష్టంగా ఈరోజు మాట్లాడుతుంది. మొర్దెకై వంగకయు నమస్కరింపక నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీట స్వల్ప కార్యమని మొర్దెకైకు జనులు ఎవరైనాను తెలుసుకొని అహర్వేషి యొక్క రాజ్యం అందంతటకై మొర్దెకై సర్వజనులు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. సో ఏంటంటే మొర్దెకై ఏం చేస్తుందంటే నమస్కరింపినప్పుడు హామాను ఏం చేసిండు? గర్వించి అక్కడ ప్రాణాలు తీస్తా అని ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే గర్వంగా మనము జీవించొద్దు. గర్వం ఎవ్రీ టైం ఏం చేస్తుంది? నాశనంకి నడుతుంది. అండ్ ఆల్సో ఏం చేస్తుంది? ప్రతి ఒక్క దాంట్లో గర్వం ఏం చేస్తుంది? గర్వంగా మాట్లాడితే ప్రతి ఒక్క దాంట్లో నాశనంకి మనకు దారి తీస్తామండి. ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే 1 సమూయేలు 1 సమూయేలు ఇక్కడ కూడా ఏం చేస్తున్నట్టే గొలియాత్ 17 చూద్దాం. 17
చూడండి 38వ వచనం చూస్తే, పిమ్మట సౌలు తన యుద్ధాశ్రములు దావీదునకు ధరింపజేసి రాగి శిరస్సును ఒకటి అతను కట్టి యుద్ధోపకరం జోడించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళకలిగలేదని చూసుకున్న తర్వాత, దావీదు ఇది నాకు వాడకలేదు, ఇతో వెళ్ళలేదని సౌలుతో చెప్పి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నవి రాళ్లను ఎదుర్కొని తమ ఎదుట చిక్కం నుంచుకొని వడిసెల చేయి పట్టుకొని ఫిలిపియాన్ని చేరుకుపోయిన. దాళ్ళు మోయవాడు తనకు ముందుగా నడవగా ఫిలిష్తుడు బయలుదేరి దావీదుకు రక్షణ వచ్చి చుట్టూ సారచేసి దావీదు కలుకొని అతడు బాలుడై ఎర్రని వారు రూపంనై ఉండుట చూచి అతన్ని తొలగి, ఫిలిష్తుడు కర్ర తీసి కొని నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో తన దేవదూతల పేరిట దావీదును శపించను. ఇక్కడ గొల్లియాత్ ఏమంటుందంటే 6 మూరల జానడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఏం చేస్తుందంటే ఆయనని ఏం చేసిండు, చంపనీకి ఇక్కడ చూసినాడు. యుద్ధము యెహోవాదే, ఆ దగ్గరకు రమ్ము, నీ మాంసము ఆకాశం పక్షులకు భూమృగులముకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తి ఈటయు బల్లెం ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముకు అధిపతి యెహోవా పేరిట నేను మీదికి వచ్చుచున్నాడు. ఈ దినము నా యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను చంపి నీ తల తెగవేతును. ఇక్కడ చూసిండ్రా, ఇక్కడ ఏం చెప్తుండంటే ఈ నీ మాంసము ఆకాశ పక్షులకు అని చెప్తున్నాను, వేస్తానని అక్కడ గొల్లియాత్ చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తుందంటే నీ కత్తి తీసుకొని నీ కత్తితోటే నిన్ను చంపి నీ తల నరికివేతునని ఇక్కడ అని చెప్తున్నా అనమాట. నేను ఈ దినం నా ఫిలిష్తీయుల యొక్క కళేబురంను ఆకాశ పక్షుల ముఖములకు ఇత్తును, అప్పుడు యెహోవా కత్తి చేతును ఈట చేతును రక్షించేవాడు కాదని దండన అందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించినని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదుకు కలుగుటకై అతను ఎదురుపోగా, దావీదు వారిని ఎదుర్కొన్నకు సైన్యం అంతటి త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలన బోర్రపడను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడు ఖడ్గం లేక వడిసెలను రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుల మీద నిలుచుడి అని కత్తి వరదూసి దానితో వాడిని చంపి వాని తలను తెగవేసిండు. ఇక్కడ ఏం చేసిండంటే ఆయన తలను గడిసెలతోటి తిప్పి కొట్టినప్పుడు ఆయన నుదుటి మీద రాయి తగిలింది. సో మనకు ఏంటంటే సండే స్కూల్లో కూడా ఈ కథ చెప్తారనమాట. సో సండే స్కూల్లో కూడా మనం ఈరోజు విన్నాం అనమాట. సో కత్తి వడిసెలతోటి దూసినప్పుడు ఆ రాయి ఆయన నొసట్లో దాకినప్పుడు ఆయన కింద పడిపోయినప్పుడు ఆయన వరలో నుంచి కత్తి తీసి ఆయన తలకాయ నరికేసిండు. సో ఎవ్రీ టైం గొల్లియాత్ ఏం చేసిండు, అందరితో నేను నా అంతటి వాడు లేడు, ఫిలిష్తీయులు నా అంతటి వాడు లేడు, ఎవరైతే నన్ను చేస్తారో ఆయనను ఇస్తానని చెప్పారు అనమాట. సో ఆ రాజ్యం మొత్తం తీసుకుంటా అని అక్కడ చెప్పినప్పుడు సౌలు ఆ దావీదు పోయినప్పుడు వాళ్ళ అన్నలకి రొట్టెలు ఈయనకి వెళ్ళినప్పుడు అది విని ఆయన నేను యుద్ధం చేస్తాను, ఇట్లా చేసిన అట్లా చేసిన దావీదు చెప్పినప్పుడు ఆయనని పంపించిర్రు. సో అదంతా యుద్ధ సామాగ్రి మొత్తం వేసినప్పుడు ఆయనకు కరెక్ట్ కాలేదు. సో తీసేసి సో కర్ర పట్టుకొని ఆయన మీదకి వెళ్ళిండు. అంటే కుక్కను తరమనీకి వస్తున్నావా నువ్వు అని అక్కడ గొల్లియాతు సంబోధించినప్పుడు నేను నిన్ను ఏం చేసిండు గొల్లియాతు, నిన్ను ఆకాశ పక్షులకు నేను చంపి వేస్తాను నీది అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పిండు, యుద్ధము యెహోవాదే, నేను నీ ఒరల నుంచి కత్తి తీసి నీ తలకాయ నరికేస్తానని అక్కడ చెప్పినప్పుడు అట్లానే అక్కడ జరిగిందనమాట. ఆ యుద్ధము యెహోవాది. సో గర్విష్ఠులని ఆయన దేవుడు ఏం చేస్తుంది, ఇక్కడ అంచివేస్తుండు. గర్వము ఇక్కడ ఎవరి కూడా అది కాదు. మనకి గర్వం ఉంటే ఎవ్రీ టైం మనము ఫలింపలేక మనం ఈరోజు ఉంటున్నాం అనమాట. సో గర్వం చేసినప్పుడు ఎవ్రీ టైం ఆయనది ఏమంటే పడిపోతుంది అనమాట. మనం గర్వంగా మాట్లాడినప్పుడు ఎక్కడో అక్కడ మనకు డిస్ట్రాక్షన్స్ అంటే మన ఎక్కడో అక్కడ సమస్యలు అనేది మొదలవుతుంది. సో గర్వంగా ఎవరితోటి మనము ప్రవర్తించొద్దు. వాళ్ళు లేని వారు కాకుండా ఏంటంటే గరీబులు కానీ ఎవరైనా కానీ సో ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలి, మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇచ్చి మనము మర్యాద తీసుకోవాలి. మనకు ఆస్తి ఉందని అన్ని ఉన్నాయని మనం ఏం చేయాలి, గర్వంగా ఈరోజు మాట్లాడొద్దు. సో దేవుడు నిన్ను నన్ను రక్షించినందుకు మనం గర్వంగా ఈరోజు మాట్లాడుతున్నామా, రక్షించినందుకు మనము గర్వంగా ఇక్కడ మాట్లాడుతున్నాం.
ఏం చేస్తున్నాం మనము, ఎక్కడ మనము గర్వంగా మనము ఈరోజు తిరుగుతున్నాం, గర్వంగా మనం ఈరోజు ఎక్కడ పోతున్నాం. మనం ఇక్కడ చూస్తే మరొక ప్లేసెస్ చూస్తే ఇక్కడ మత్తయి సువార్త, ఇక్కడ కొత్త నిబంధనలో కూడా మనకు గర్వంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఈరోజు ఉన్నారన్నమాట. సో ఏం చేస్తున్నా అంటే గర్వంగా మాట్లాడి ఆయన రాజ్యంనే ఈరోజు పరీక్షిస్తుండు, ఆయన రాజ్యంనే ఈరోజు మనము పరీక్షిస్తున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, ఇక్కడ ఉంటాడు ఒక ఆస్తిపరుడు ఉంటాడు. ఆయన నీ రాజ్యంలో ఎలా చేరాలని ఇక్కడ అడుగుతాడు. అడిగినందుకు నేను అన్ని చేస్తున్న ప్రభా, కానీ నీ రాజ్యంలో నేను ఎందుకు వస్తలేనని ఇక్కడ ఆయన అడుగుతుండు. ఇక్కడ చూస్తే 19:16 నుంచి చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, మత్తయి సువార్త 19:16, ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. సో నిత్య జీవం పొందాలంటే ఆయన దగ్గర ఏ మంచి కార్యము చేయాలని ఇక్కడ ఆయన అడుగుతుండు. అడిగినప్పుడు మనం చెప్దాం, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చేస్తుండంటే ఏ మంచి కార్యం చేయాలని ఆయనను అడిగాను, యేసుప్రభుని అడిగాను. అందుకు ఆయన మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు, మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశించగోడినడల్లా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఆయన జీవంలో ప్రవేశించాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఏమున్నాయి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించను, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆయనని సేవించాలి. సో అటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తుంది ఇక్కడ, మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశించినలా ఆజ్ఞలను గాయకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞనైనా అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఈ ఆజ్ఞలు ఉన్నాయి మనకి. సో పాత నిబంధనలో మనకి నిర్గమకాండంలో ఉంటాయి. సో 10 కమాండ్మెంట్స్ తెచ్చినప్పుడు మోషే ఇక్కడ తెచ్చినప్పుడు ఇవే ఉన్నాయి అన్నమాట. సో ఏం చేస్తుంది ఇక్కడ, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. చూడండి ఇక్కడ ఆ యవనుడు ఎట్లా చెప్తుండే యేసుప్రభుకి, ఇవన్నీ నేను అనుసరిస్తున్నా. సో ఆయన ఏంటంటే ప్రౌడ్ గా అక్కడ మాట్లాడుతుంది. ఆయన ఏంటంటే ఎవరు అని చూస్తున్నాడు ముందట. యేసుప్రభు సర్వంతర్యామి ఉన్నాడు అక్కడ. యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన ఎంత ధీరత్వంతో మాట్లాడుతాడు. సో నేను వెంబడించాలంటే నేను ఏం చేయాలంటే ఆజ్ఞలను గైకొనమని చెప్పిండు. అంత ఏంటంటే సత్యంగా ఈరోజు ఉండమని చెప్తుంది. ఆజ్ఞ లేవని కూడా ఆయన చెప్పిండు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు. సో మన దగ్గర కూడా ఎంతో మంది ఇవన్నీ ఈరోజు కలిగి ఉన్నాయి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు. సో మనం అబద్ధ సాక్ష్యం పలకవద్దు. నోరు తెరిస్తే ఈరోజు ఏం చేస్తున్నాము, అబద్ధ సాక్ష్యం, వాని మీద వీని మీద వాని మీద మనం ఈరోజు కొండెంలు ఆడుచున్నాం అనమాట. సో అవన్నీ ఎందుకు మనకి? సో స్ట్రేట్ గా మనం జీవించాలి. అవన్నీ లేకుంటే మనం జీవించలేమా? మనం ఏం చేస్తున్నాం, ఆయన రక్షణ మార్గం ఈరోజు వెతకనికి వచ్చినాము. సో యేసు ప్రభు ఆ యొక్క శిష్యుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కొండెంలు ఆడలే కదా. సో వీళ్ళు ఇట్లా ఇస్కరియోతు యూదా చంపనీకి వచ్చినప్పుడు కూడా, అక్కడ పట్టబడినప్పుడు కూడా అక్కడ ఏమి కూడా ఆయన మాట్లాడలేదు. నేనే యేసునని అక్కడ సంబోధించిండు. సో యేసుని వెంబడించినప్పుడు, ఆ యేసుని పట్టుకోవాలన్నప్పుడు అక్కడ గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు శిష్యులందరూ పడుకురు. కానీ ఆయన ఒక్కడే మేల్కొని అక్కడ ప్రార్థన చేసిండు. తండ్రి చిత్త ప్రకారం జరిగించుటకైనా ఆ రోజు అక్కడ చేసిండు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం సో ఇతరుల మీద ఏం చేస్తున్నాం, నిందలేస్తున్నాము, వ్యభిచరింపవద్దు, వ్యభిచారం చేస్తున్నాము. సో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేస్తున్నాము, సండే వస్తేనే మనము ఫ్రెష్గా ఉంటాము, ఆ ఒక్కటి చూడము, ఏమి చెయ్యము. అని ఇతర రోజులలో ఏం చేస్తున్నాము, ప్రతి ఒక్క దాంట్లో కళ్ళతోటి, తలంపులతోటి, చేతులతోటి, కాళ్ళతోటి అన్ని పనులు మనము ఈరోజు చేస్తున్నాం. పాప పనులే మనం ఈరోజు ఎక్కువ చేస్తున్నమాట. వాళ్ళ మీద ఏం చేస్తున్నాము, అబద్ధ సాక్ష్యం చేస్తున్నాము, దొంగలింపవద్దు, తల్లిదండ్రులను సన్మానిస్తలేము. ఈరోజు ఏ ఒక్క మనుషుడు ఈరోజు తల్లిదండ్రులని సన్మానిస్తలే. యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు, తల్లిదండ్రుల మాట ఈరోజు వింటుర్రా? యంగ్స్టర్స్ 16-15 వచ్చినాయి అనుకో, వాడు మొత్తం ఆజాద్ అయిపోతాడు. ఇంటర్ పోగానే వాళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రుల మాట ఈరోజు వింటలేరు. ఎందుకు వింటలేరు అంటే ఆ యొక్క స్వభావం, ఆ యొక్క కాలేజీలో ఆ యొక్క వేరేలను చూసి, వాళ్ళని చూసి మన పిల్లలు కూడా ఏం చేస్తారు, ఈరోజు చెడిపోతారు. వాళ్ళ స్వభావం అనేది ఈరోజు వస్తుంది. ఎందుకు
అవన్నీ చేస్తే ఏమొస్తుంది నెక్స్ట్? సో నువ్వు త్వరగా ఏం చేస్తున్నావు? నువ్వు నీ యొక్క పాపము పరిపక్వం ఏం చేస్తుంది? మరణము ఈరోజు కంటున్నావు, త్వరగా కంటున్నావు. సో నువ్వు 50 years 70 years బతికేటో నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు 40 35 లోనే మనం ఈరోజు ఆ యొక్క అవన్నీ అడిక్ట్ అయిపోయి, ఆ యొక్క డ్రగ్స్ అనేది, పబ్స్ అనేది, ప్రతి ఒక్కటి అడిక్ట్ అయిపోయి, గేమ్స్, ఆ యొక్క ప్రతి ఒక్క దాంట్లో మనం మైండ్ ఏంటంటే ఆ యొక్క గేమ్స్ ఎలా ఆడాలి, షార్ప్నెస్ అనేది చేస్తుంది. ఆ యొక్క బైక్ రేసింగ్ చేస్తారు. సో ఎటువంటి దాంట్లోనే పోయినా కూడా కార్ రేసింగ్, సో ప్రతి ఒక్క దానికి మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఆ ప్రౌడ్నెస్ అనేది ఉంటుంది అనమాట, ఆ యొక్క అహంకార మాటలు ఉంటున్నాయి. సో దాంట్లో మనం ఏం చేస్తున్నాము? మనము చావుకి దగ్గరగా ఈరోజు వెళ్తున్నాము, అవన్నీ చేస్తున్నాము. కానీ ఇందువల్ల చేస్తున్నాం మనము. యేసు ప్రభు ఈరోజు లోకంకి వచ్చిండు, నీ కొరకు నా కొరకు చనిపోయిండు. ఆయన మార్గంలో పాటించాలంటే పాటిస్తలేరు. ఆయన మార్గం పాటించకుండా సాతాను వైపు, అపవాది వైపు ఈరోజు తిరుగుతారు. అపవాది వైపు తిరిగి ఏం చేస్తారు? ఆ యొక్క అపవాది యొక్క క్రియలను మనం ఈరోజు అవలంబిస్తున్నాం. ఎందుకు అవలంబిస్తున్నాము? అపవాది ఎందుకు అట్లా చేస్తుండ అంటే నువ్వు నాశనం కావాలి, నువ్వు మంచి ఉంటే వాడు ఏం చేస్తుండు? సహించలేడు. నువ్వు మంచి ఉంటే, నువ్వు మంచి బతికే, దేవుడిలో నిజమైన వెలుగుగా బతుకుతే, అందరిని వెలిగించు బతుకుతుంటే, ఆ మనుషులను వెలిగించు బతుకుతుంటే మనం ఏం చేస్తున్నాడు? వెలిగించకుండా చీకటిమయంలో ఈరోజు జీవింపజేస్తుంది. ఇక్కడ చూస్తే తల్లిదండ్రులను ఈరోజు సన్మానింపవాలి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమింపవాలని అనునవి అని చెప్పిన అందుకు ఆ యువకుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, అవన్నీ నేను అనుసరించుచున్నా, ప్రతి ఒక్క దాంట్లో కరెక్ట్ గా ఉన్నానని అక్కడ గర్వంగా అక్కడ చెప్తుండు. చెప్పినప్పుడు ఆ యాజకుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాడు. యవనుడు ఇకను నాకు కొదువ ఏమి ఆయనను అడిగాడు. ఇంకా కొదువ ఏముంది దేవా, నాకు ఇవన్నీ నేను అనుసరిస్తున్నా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నా, అందరితో మంచి కార్యం చేస్తున్నా, మంచి కార్యంలో ప్రతి ఒక్కటి దాంట్లో మనము చేస్తున్నా, అన్ని చేస్తున్నా, కానీ ఇవన్నీ ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఆయన ఏం చెప్పినప్పుడు ఒకటే మాట చెప్పిండు. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వాగుటకు కోరిన ఎడలా, నువ్వు సంపూర్ణంగా నువ్వు మారాలి, యేసు ప్రభులో ఉండాలంటే, నీకు ఏమంటే పరలోక రాజ్యంలో చేరాలంటే, ఒక రాజ్యంలో చేరాలంటే పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము. సో స్ట్రేట్ గా ఒకటే మాట చెప్పిండు, నీ ఆస్తి ఎంత ఉందో. ఆ యువకుడు రిచ్ మ్యాన్ అనమాట, అక్కడ కరోడ్పతి అనమాట. అక్కడ ఆ యొక్క టర్మ్స్ లో, ఆ యొక్క సంస్థలో ఏం చేస్తుండంటే, ఆ యొక్క యుగంలో ఆయన ఏం చేస్తుండు? యేసు ప్రభు ఉన్న యుగంలో అక్కడ కరోడపతి అనమాట. సో ఆ యొక్క అన్ని చూసుకొని అతడు ఏం చేస్తుండు? నేను అన్ని చేస్తున్న దేవా అని ప్రౌడ్ గా, అంటే ఏం చేసి గర్వించదగ్గ విధంగా ఆయన యేసు ప్రభుకి అక్కడ సమాధానం చేస్తున్నా, అవన్నీ చేస్తున్నా. కానీ ఇంకా ఏం చేయాలి? నేను పరలోక రాజ్యం చేయాలంటే ఇంకేం చేయాలంటే, నీ ఆస్తి నమ్మి ఏం చేయాలి? బీదలకి ఇమ్ము. డైరెక్ట్ చెప్పిండు. నువ్వు పరిపూర్ణం అవుతావు. ఒక సర్కిల్ పరిపూర్ణంగా కావాలంటే అన్ని సర్కిల్ కరెక్ట్ గీయాలి. మనం చేయితో గీస్తే కరెక్ట్ సర్కిల్ కాదు. సో మనం ఏంటంటే ఈ రోజులలో ఎక్విప్మెంట్స్ వచ్చినాయి అనమాట, ఆ యొక్క ఆ సర్కిల్ గీయడానికి ఒకటి అది వస్తుంది అనమాట. వచ్చినప్పుడు డివైడర్ అనేది వచ్చినప్పుడు ఆ యొక్క దాంతో మనము సర్కిల్ కరెక్ట్ గా గీస్తాం అనమాట. గీసినప్పుడు ఆ యొక్క పరిపూర్ణంగా కావాలంటే మనం కూడా మన జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో కరెక్ట్ గా ఉండాలి. ఆయన ఆజ్ఞలో కానీ, ఆయన ప్రేమించడంలో కానీ, ఆయన బాప్తిసం తీసుకున్నాం కానీ, ఆయనతో నడవాలంటే మన ఇంట్లో మనకు ఆయన జీసస్ ఫోటో ఉంటది, కానీ జీసస్ ఫాలో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు ఆ యొక్క టీవీలో కానీ, ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ లో కానీ ఆ దేవునికి సమయం అనేది చాలా తక్కువ ఇస్తారు. ఎందుకు తక్కువ ఇస్తారు అంటే ఈ లోకపు ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. సమయం ఉన్నా కూడా ఏం చేస్తారు? వాళ్ళు ప్రార్థన చేయకుండా పక్కింటి యొక్క పొరుగు వారితోటి, పక్కింట్లో సీరియల్ ఏమొస్తుంది, పక్కింటి వాళ్ళు ఏ సీరియల్ చూస్తారు, ఆ సీరియల్ మనం చూద్దాము, పక్కింటి వాళ్ళు ఏ సినిమా వస్తుంది, ఆ సినిమా చూద్దామని ఈరోజు ఓపెన్ గా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈవెన్ దో దే ఆర్ క్రిస్టియన్స్ అన్నందుకు ఒక భయము, భక్తి అనేది ఈరోజు లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతారు. హిందూస్ కంటే ఎక్కువ డేంజరస్ గా ఈరోజు క్రిస్టియన్సే తయారయ్యారు. వాళ్ళకి ఆస్తి అన్ని ఉన్నాయి, అన్ని సొంత ఇల్లు ఉన్నాయి, సొంత కారు ఉన్నాయి. దే హ్యావ్ గివెన్ సో మచ్ నాలెడ్జ్. సో వేరే వాళ్ళకంటే మనకు నాలెడ్జ్ ఎక్కువ ఇచ్చిండు. దే నో ఎవ్రీథింగ్. సో సాఫ్ట్వేరే కానీ ఏ జాబ్ అయినా చేస్తారు, కానీ వాళ్ళకి ఏం చేస్తారు?
ప్రతి ఒక్క సంపదన అనేది ఎక్కువైపోయింది. ఆ ఎక్కువ చూసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఈరోజు గర్వంగా మాట్లాడుతాడు. యేసు ప్రభు కూడా ఈరోజు ఏం చేస్తుండ, చిన్న పిల్లవాడు ఏం చేస్తుండ అక్కడ సోదరుడు గర్వంగా మాట్లాడుతుండు. ఇంకేం చేయాల ప్రభు, ఇవన్నీ చేసిన నేను, ఇవన్నీ అనుసరించి చునే ఉన్నాను, సో ఇవన్నీ చేస్తున్నా, ఇంకేం చేయాలంటే నీ ఆస్తి నమ్మి ఏం చేస్తుండు, బీదలకు ఇవ్వాలి అని అక్కడ యేసు ప్రభు వారు చెప్పిండు. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఎంతమంది మనం పరలోకంలో మనం ధనం కలగాలని అనుకుంటున్నాం. సో ఎవ్రీ టైమ్ యూ డిడ్ గుడ్, సో వన్ పాయింట్ అక్కడ యాడ్ అవుతుంది. ధనము మనము చేసుకోవాలి. సో ఈ లోకం మట్టుకే కాదు, లోకం మట్టుకే జీవించడు కాదు. లోకం ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు, లోకంలో ఈయనకంటే పెద్దగా కావాలి, వీళ్ళకంటే పెద్దగా కావాలి, వీళ్ళకంటే ఎక్కువ ఆస్తి సంపాదించాలి అని నువ్వు ధనము కూర్చుకుంటున్నావు. కానీ నీ పరలోకం మందు మంచి పనులు ఎక్కడ కూర్చుకుంటున్నావు? నువ్వు మంచి పనులు చేస్తే కదా నువ్వు ధనము. యేసు ప్రభులాగా జీవించాలంటే చాలా గట్స్ కావాలి మనకి. సో ఎవ్రీ టైం మేము ఏదైనా కానీ ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాము, జాబ్ కార్డునే కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా మనము అబద్ధము మాట్లాడుతున్నాం. సో ఆ యొక్క యేసు ప్రభు వారు అక్కడ గలిలియో అక్కడ సమరయలో తిరిగినప్పుడు ఎక్కడైనా ఒక అబద్ధం ఉన్నది అని చెప్పిందా? చెప్పలే కదా. యేసు ప్రభు ఏది ఉందో అది సత్యంగా మాట్లాడింది. ఆయన సర్వాంతర్యామి, సర్వలోక జ్ఞాని ఆయన. ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయనకి తెలుసు. ప్రతి ఒక్క దగ్గర ఏం మాట్లాడాలో మనం కూడా ఆయన యొక్క జ్ఞానం తీసుకొని ఆయన లాగా మనం ఈరోజు బ్రతకాలి, ఆయన లాగా మనము నేర్చుకోవాలి. సో యేసు ప్రభు ఇంట్లో ఉండు కానీ మన హృదయంలో లేడు, ఆయన యొక్క ప్రవర్తన మనలో లేదు. ఎందుకు లేదంటే ఆయనను వెంబడిస్తలేము. ఆయన యొక్క బైబుల్, ఆయన యొక్క వాక్యాలు ప్రతి ఒక్కటి మనం ఈరోజు నెమరేస్తలేము. నెమరేస్తే ఎవ్రీ టైం మనకు ఉంటుందా కూడా. నెమరేయకపోతేనే మనం ఏం చేస్తున్నాము, తప్పిపోతున్నాము. ఆ యొక్క ఫిలిం అని, ఫస్ట్ డే అని, అది అని, ఇది అని పిల్లలు ఏం చేస్తారు, అక్కడిక్కడ వెళ్తారు. సో ఎంత తల్లిదండ్రులు చెప్పినా ఈరోజు పిల్లలు వింటలేరు. తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించకపోతుంటే ఇక్కడ ఏం చేస్తారు, అవమానిస్తారు. ప్రతి ఒక్కరు ఈరోజు తల్లిదండ్రికి అవమాన బిడ్డలాగా ఉంటారు. యేసు ప్రభుని మనం నమ్మినాం కాబట్టి ఆయన యొక్క రక్షణలో మనం ఉన్నాము, రక్షణ భాగ్యం తీసుకున్నాము. కానీ ఏం చేస్తున్నాం మనము, అపవాదిని ఎదిరిస్తలేము. అపవాది చెప్పినట్టు ఈరోజు ఆయన బుట్టలో పడిపోతున్నాం. అపవాది గారికి ఎవ్రీ టైం మన హృదయంలో ఎక్కువ చోటు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం మనము? ఆ యొక్క ధనవంతుడు ఇక్కడ మాట్లాడుతుండే, నేను అన్ని చేస్తున్నా కానీ నాకు ఎందుకు వస్తలేదు. అయితే ఆయన ఏమన్నాడు, నీ సర్వ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. సో వెంబడించమని అతనితో చెప్పాడు. సో ఆస్తి అంతా మనం వదిలేసి యేసుప్రభుని వెంబడిస్తే ఆయన పరలోక రాజ్యంలో మనకు ధనం కలుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పిండు. సో ఆయన యొక్క ఆస్తి అమ్మాయాలే. ఆయన యొక్క ఆస్తి ఈరోజు ఏం చేస్తారు, ఈరోజు ఆస్తి చూసుకొని ఈరోజు మురుస్తున్నాము. గర్విష్ఠుగా మనము ఈరోజు మారుతున్నాం. ఆస్తి చూసుకొని మనము వాళ్ళతోటి వీళ్ళతోటి మనము మాట్లాడుతున్నాం. ఆ ఆస్తి ఎందుకు పనికిరాదు. యేసు ప్రభులో ఉంటేనే నీకు ధనం, యేసు ప్రభులో ఉంటేనే నీకు సర్వము ఆస్కారము ఉంటది అనమాట. సర్వము ఆయన ఈరోజు అనుగ్రహిస్తా అంటుండే. యేసు ప్రభులో మనము జీవించాలి. యేసు ప్రభులో జీవిస్తేనే కదా మనకు ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేస్తున్నాము. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నట్టే చూడండి, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులను కృప అనుగ్రహించాను అని లేఖనము చెప్తున్నది. దీనులకు మనకు కృప అనుగ్రహిస్తుంది. సో నీ వచ్చి నన్ను వెంబడించమని. అయితే ఆ యువకుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపరచు వెళ్ళిపోయాను. ఏం చేసిన ఆయన, మిగుల ఆస్తిపరుడు గనుక వ్యసనపరుడు, ఆ మాట విని వ్యసనపరచు. సో కుళ్ళుకుంటూ ఆయన మీద, యేసుప్రభు మీద కుళ్ళుకుంటూ వ్యసనపరచు అంటే విసుగు పడుతుండ అనమాట. ఆస్తి గలవాడు గనుక, యవనుడు ఏం చేస్తుండు, యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపరచు వెళ్ళిపోయాను. సో ఆస్తి ఎక్కువ ఉంది ఆయనకి, ఆయన మీద వ్యసన పడుతుండు. సో ఈ రోజు నీవు నేను ఎలా ఉన్నాం? ఆస్తి ఎక్కువ ఉంటే వ్యసన పడుతున్నామా యేసు ప్రభు మీద? మనం పరీక్షించుకుందాం. ఎలా మనం జీవిస్తున్నాం, ఎక్కడ జీవిస్తున్నాము, ఏం చేస్తున్నాం, వ్యసన పడుతున్నామా ఆయన మీద? ఆయన యొక్క పాటలు, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క సన్నిధికి రావాలంటే ఈరోజు వ్యసన పడుచు మనము జీవిస్తున్నామా? ఎట్లా మనము ఈరోజు వ్యసన పడుతున్నాము? ఆ యొక్క యవనుడు ఆస్తి గలవాడు కనుక ఏం చేస్తుండే, ఈరోజు యేసు ప్రభు మీద వ్యసన పడుతుంది. ఇక్కడ చూస్తే 1 Peter 5:5, 1 Peter 5వ
అధ్యాయం 5వ వచనం ముగిద్దాం, మనకు టైం లేదు. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడు, ఇక్కడ కూడా ఏం చేయాలి, మనము దీనత్వం అనే వస్త్రం మనం ఈరోజు తీసుకోవాలి. దీన మనసు. సో ఎవ్రీ టైం మనము ఎవరు ఏమన్నానని, కానీ దీన మనసు తను తాను తగ్గించుకున్న వాడు ఏం చేస్తుండో హెచ్చించబడును. సో ఎవ్రీ టైం మనము ఎప్పుడు తగ్గించుకుంటే అప్పుడు మనం ఏం చేస్తుండే, దేవుడు ఈరోజు హెచ్చిస్తున్నాడు. సో ఎవ్రీ టైం మనము తగ్గించుకొని జీవించాలి. ఇక్కడ ఆశపరుడైన యువనుడు ఏం చేసిండు, వ్యసనపడుచు అక్కడ వెళ్ళిపోయాడు. మనం ఏ రీతిగా మనం జీవిస్తున్నాము. సో అన్ని ఆజ్ఞలను గైకొంటున్నా కానీ నిన్ను వెంబడిస్తలేని దేవా అంటున్నాం. మనం అన్ని ఆజ్ఞలను గైకొంటున్నాము. పొద్దున్న లేస్తే మనం ఏం చేస్తున్నాము, ఆయన కృపను బట్టి మనం ఈరోజు జీవిస్తున్నాం. ఆయన కృప మనకు అనుగ్రహ ఆయన ఇయ్యాలి. సో మనం అహంకారంలో జీవిస్తున్నాం, ఆయన కృప ఇస్తాడా? ఇయ్యాడు. సో ఆయనను ఏం చేస్తుండు, హెచ్చించినట్లు ఆయన దీన మనస్కులై ఉండు. చిన్నదారా మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరు అందరూ ఎదుటివారిని దీన మనసు వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులను కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దిమాన్స్కులై ఉండు. ఆయన మిమ్మల్ని గురించి చిందించినాడు కనుక మిన్న చింత యావత్ ఏం చేయాలి, ఆయన మీద వెయ్యాలి. చింత యావత్తు మనం ఏం చేయాలి, ఆయన మీద ఈరోజు వెయ్యాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకో ఉండు. మీ విరోధి అయిన అపవాదిని గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులకు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై దానిని ఎదిరించుడు. సో ఎవరిని మింగుతున్నాను, ఇక్కడ గర్జించు సింహం వలె అక్కడ సాతాను గాడు అపవాది తిరుగుచున్నాడు. సో ఆయన యొక్క అపవాదిని మన మనసులో రాకుండా ఏం చేయాలి, మనము ఎదిరించాలి. సో దీన మనసు గలవారై మనం ఈరోజు ఉండాలి. సో మనం దీన మనసు గలవారై ఉండాలంటే మనం ఏం చేయాలి, మనము అహంకారంగా మనము జీవించొద్దు. అహంకారాన్ని ఏం చేస్తుండు దేవుడు, ఇక్కడ ఎదిరిస్తుండు. దేవుని కృప అనుగ్రహించును. సో ఏమండి, కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడు. ఇక్కడ చూస్తే యాకోబు 4:7 వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్ద వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడి, దిమనస్తులారా మీ హృదయం పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపరుడి, దుఃఖపరుడి, ఏడుగుడి, మీ నవ్వు ముఖమునకును మీ ఆనందం చింతకు మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మనము తగ్గించుకోవాలి. ఎవ్రీ టైం మనైనా ఎప్పుడైనా మనకు ఏం చేస్తుండ, ఆయన హెచ్చిస్తాడు అనమాట. సో మనం అహంకారులుగా ఈరోజు ఉండొద్దు. అహంకారం మొత్తం తీసేయాలి. నీకేమో ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుండో చూస్తే 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి, మీ అవయవంలో పోరాడు మీ భోగిచ్చల నుండియే కదా. మీరు రాశించుచున్నారు, మీకు దొరుకుటలేదు. నరహత్య చేయటం మత్సరపడద్దు గాని సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుడు అడిగినందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినందున మీ భోగం నిమిత్తం వినియోగించుటకై దురద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. దురద్దేశంతో మనం ఈరోజు దేవుని వేడుకుంటున్నాం. దురద్దేశం తీసివేయండి. స్వచ్ఛంగా నీట్గా ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే ఫేర్ గా ఉండండి. ఫేర్ అంటే ప్రతి ఒక్క దాంట్లో నీతి నిజాయితీ కలిగి మనం ఈరోజు జీవించాలి. గర్విష్ఠుల వల్ల మనము జీవించద్దు. తగ్గించుకోండి, ఏం కాదు. చిన్నవాడు చెప్పినట్టు తగ్గించుకోండి. చిన్నవాడు చెప్పినట్టు వినను అన్నట్టు మనం ఉంటే మనకేం చేస్తుంది, గర్వము మనకు నెత్తికెక్కుతుంది. మీ నాశనంకి గర్వము కోరుతుంది. ఈరోజు గర్వం ఎందుకుంటుంది, గర్వం ఏం చేస్తుంది, దేవుడికి అసహ్యంగా ఈరోజు ఉన్నదనమాట. గర్విష్ఠులను ఏం చేస్తుండే దేవుడు తీసేస్తా అని చెప్తుండు. సో ఇక్కడ ఏం చెప్తుండంటే మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించటకై దురదేశంతో అడుగుతారు కనుక మీకేమీ వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువాగును. లోకంతో మనము స్నేహము చేయొద్దు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఆయన ఆత్మ మత్సరపడినందు అపేక్షించాను లేఖం చెప్పున్నది వెద్రమని అనుకొచ్చున్నాడు. అందుచేత అహంకారాన్ని ఎదిరించి దీనిలను కృప అనుగ్రహించిందని లేఖనము చెప్తున్నది. సో అహంకారాలను ఈరోజు దేవుడు ఎదిరిస్తుండు. అహంకారంగా మనము జీవించదు. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దాంట్లో మనము దీన మనసు గలవారై ఉండాలని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మనవి చేసుకుంటున్నాను. దేవుడి యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించిన యొక్క చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం నాయన ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవా. దేవా యేసయ్య ప్రభా, గర్విష్ఠులను దేవా మీరు దేవ ఎదిరిస్తానని చెప్తున్నారు మా ప్రభా. ఈ యొక్క గర్విష్ఠులను దేవా యేసయ్య మా ప్రభా విడదాం మా ప్రభా. గర్విష్టంగా జీవించకుండా మేము ఉండాలా మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో దేవా యేసయ్య మా ప్రభా తగ్గించుకొని మేము జీవించడానికి సాయం దయచేయండి దేవా యేసయ్య మా ప్రభా. అహంకారంతో మేము ఉండదు మా ప్రభా. దేవా యేసయ్య మా ప్రభా కృపను అనుగ్రహించు, దీనులకు కృపను అనుగ్రహిస్తున్నాం మా ప్రభా. ఒక దీనత్వంలో మేము జీవించడానికి సాయం దయచేయండి దేవా. యొక్క యువకుడు దేవా యేసయ్య మా ప్రభా మిమ్మల్ని శోధించినప్పుడు దేవా ఆస్తిని అమ్మి ప్రతి ఒక్క దారిని బీదలకు ఇచ్చి దేవా నన్ను వెంబడించని చెప్పారు మా ప్రభా. ఆయన సనుక్కుంటూ వెళ్ళిపోయాడు మా ప్రభా. అటువంటి జాతిలో మేము ఉండకుండా సాయం దయచేయండి దేవా. నేను వెంబడించే భాగ్యం దయచేయండి మా ప్రభా. దేవా యేసయ్య మా ప్రభా నేను దేవా మనుషుల పట్ల జాలరుగా చేస్తారని చెప్పారు మా ప్రభా. సో మనుషుల పట్ల జాలరుగా మమ్మల్ని చెయ్యండి మా ప్రభా. ఇక్కడ ఉన్న కేవీపీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దేవ ఆస్వాదించి దేవా ముందుకు సాగించండి మా ప్రభా. ప్రతి ఒక్క సేవలో దేవా మీరే దయచేయండి మా ప్రభా. మనుషులు పట్టే జాలరుగా దేవా మేము చేయండి మా ప్రభా. ప్రతి మనిషిని దేవా శోధించి దేవా మేము పట్టుకుంటకు సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క దాన్ని అమ్మి దేవా మిమ్మల్ని ఇచ్చటకు సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్కటి వెంబడించటకు సాయం దయచేయండి. మా హృదయంలో మీరు ఉండాలా మా ప్రభా. మా హృదయానందు మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ దేవా యేసయ్య మా ప్రభా. మిమ్మల్ని వెంబడించాలి మా ప్రభా. అటువంటి భాగ్యం, అటువంటి దేవా స్పేస్ మాకు ఇవ్వండి మా ప్రభా. అటువంటి వే మాకు దొరకాల మా ప్రభా. మీరు ఎలా వెళ్ళిరో అటువంటి వే మాకు చూపించండి మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో దేవా దీనత్వంతో మేము ఉండుటకు సాయం. నీ యొక్క మాట, నీ యొక్క ప్రతి ఒక్కటి దేవా యేసయ్య నీ యొక్క చూపులు ప్రతి ఒక్కటి దేవా మేము అవలంబించుకోవాలా మా ప్రభా. మేము దీనత్వంతో సాగాల మా ప్రభా. ముందుకు సాగటకు సాయం దయచేయండి దేవా. ఎంతగానో అహంకారంతో మనం మాట్లాడతాం మా ప్రభా. ప్రతి ఒక్కటి నాకు తెలుసు, నేను లేనిది ఏం జరగదు అన్నట్టు మేము ఉంటాం మా ప్రభా. ప్రతి ఒక్కటి తీసివేయండి మా ప్రభా. అటువంటివి ఉంటే ఏమైనా ఉంటే తీసివేయండి మా ప్రభా. నీ సన్నిధిలో అప్పచెప్తున్నాం మా ప్రభా. ప్రతి ఒక్కరికి దేవా యేసయ్య మీరే సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క గర్విష్ఠులని దేవా తీసివేయండి మా ప్రభా. గర్వం తీసివేయండి మా ప్రభా. మీరే సాయం దయచేయండి దేవా. మీరే తోడైన దానికి వందనాలు స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి. వారి సేవలో బలంగా వాడుకోండి మా ప్రభా. ఎక్కడ వెళ్ళినా నేను సురక్షితంగా ఇంటికి చేర్చండి మా ప్రభా. అదే 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళాలని చెప్పారు మా ప్రభా. ఈరోజు 1 మైలు కూడా రానికి మేము చేస్తలేం మా ప్రభా. అటువంటి సేవ ఇవ్వండి మా ప్రభా. దూరం వెళ్ళి ప్రాంతాలలో ప్రతి ఒక్క ట్రైబల్ ఏరియాలో అక్కడ ఇక్కడ దేవా ప్రతి ఒక్కరికి స్వార్థ చాటకు సాయం దయచేయండి దేవా. ప్రతి వీధికి వెళ్ళి దేవా నీ యొక్క సేవకులను చేయాలి మా ప్రభా. నీ శిష్యులుగా చేయటకు సాయం దయచేయండి దేవా. నీ యొక్క మెడ దీవెనలు కుమ్మరించి ఈ యొక్క రాత్రికాల దీవెనలు మా పైన కుమ్మరిస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడా వచ్చే ప్రతి ఒక్క బిడ్డ, ముఖ్యంగా కేవీపీఎల్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్.